హాయ్ గైస్, ఈ రోజు మనం ఈ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? జీజీన్ యొక్క ప్రాజెక్టును ప్రత్యర్థులు కాపీ చేస్తారు. అందువల్ల ఇద్దరికి గొడవ జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను మేము త్వరలోనే సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇంతకు ముందు చాలా చోట్ల వీళ్ళు డేటాను కలెక్ట్ చేశారు కదా, ఇప్పుడు అదంతా కూడా ఎవిడెన్స్ గా చూపిద్దామని అనుకుంటున్నారు. అక్కడక్కడ ఉన్న ఎవిడెన్స్ నంతా ఒక మ్యాటర్ గా వీళ్ళు గ్యాదర్ చేస్తారు. కానీ దానికి చాలా టైం పడుతుంది. రాత్రి పగలు వీళ్ళు పడుకోకుండా చాలా కష్టపడుతూ డేటా సేకరిస్తున్నారు. ఒకానొక సమయంలో టైర్డ్ అయిపోయి కొందరు పడుకుంటున్నారు. కానీ జీజిన్ లిన్షి మాత్రమే పడుకోకుండా డేటాను సేకరిస్తున్నారు. అంతా సేకరించి మెయిల్ సెండ్ చేసిన తర్వాతే అబ్బా అని ఊపిరి పీల్చుకున్నాడు జీజిన్. అప్పుడు లిన్షి కూడా ఇక పని అయిపోయింది అని అతని భుజంపై ఒరిగింది. అప్పుడు జీజిన్ ఆమెను చూస్తూ నీకు చాలా టైర్డ్ గా ఉందా, వెళ్ళి అక్కడ పడుకోపో అంటున్నాడు. లేదు నాకు ఆకలిస్తోంది అని అంటోంది. సరే అని నైట్ బయటకొచ్చారు. ఆమె ఏదో తింటూ జీజిన్ ను చూస్తోంది. ఎందుకలా చూస్తున్నావు అని అతడు అడుగుతుంటే లేదు ఇంతకు ముందు కంటే కూడా నువ్వు ఇప్పుడు నాకు ఎక్కువగా నచ్చుతున్నావు అని అంటోంది. నాకు ఏం అలా ఫీల్ కావట్లేదే అంటున్నాడు. అలాగా అని ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అని అంటుంటే ఇప్పుడు లైట్ గా ఫీల్ అవుతోంది అని అతడు అంటున్నాడు. ఇలా చాలా కిస్సులు ఇస్తే చాలా ఫీల్ అవుతా అంటున్నాడు. లేదు లేదు నువ్వు స్లోగానే ఫీల్ అవ్వు అని ఆమె అంటోంది. ఎప్పట్లాగా వీళ్ళిద్దరు జాలీగా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు ఎవిడెన్స్ పంపించారు కదా, దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చే రోజు ఈ రోజే. అందరూ కూడా టెన్షన్ గా వేచి చూస్తున్నారు. 12 గంటలకు కాల్ వస్తుందని చెప్పారు. చివరగా 12 గంటలకు కాల్ వచ్చింది. జీజినే మాట్లాడుతున్నాడు. ఏం చెప్పారో తెలియలేదు. అప్పుడు అతడు ఓకే సార్ అర్థమైంది అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు వాళ్ళంతా టెన్షన్ గా అతన్నే చూస్తున్నారు. ఏమైందిరా అని అడుగుతుంటే అప్పుడు అతడు మనకు మంచిదే జరుగుతుందిరా అని నవ్వుతున్నాడు. మనం సక్సెస్ అయ్యావురా అనగానే అంతా సంతోషపడుతున్నారు. ఒకరినొకరు హక్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మినిటే వీళ్లకు అపోనెంట్ గా ఇంకో టీం ఉంది కదా, వాళ్ళు మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఫైనల్ గా విన్ అయింది ఎవరంటే జీజిన్ యొక్క టీమే. అప్పుడు జిన్ మనం సాధించాంరా అని చెప్పి జీజిన్ ను హక్ చేసుకుంటున్నాడు. అప్పుడు లిన్షి నాకు కూడా హక్ కావాలంటోంది. అప్పుడు షియా ఆమె హక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నారు. చివరగా గ్రూప్ గా హక్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. లిన్షి మెడికల్ కావడం వల్ల ఆమె ఇంకా 2 సంవత్సరాలు చదవాలి. వీళ్లకు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు లిన్షి వచ్చింది. అందరినీ ఇలా చూడగానే ఆమె చాలా సంతోషపడుతోంది. అప్పుడు జీజిన్ తన క్యాప్ తీసి లిన్షికి పెట్టాడు. ఇప్పుడు లిన్షి అందరినీ ఫోటోలు తీస్తోంది. ఇదిగో చూడండి మీ గ్రాడ్యుయేషన్ కు నేను వచ్చాను, కానీ నా గ్రాడ్యుయేషన్ కు మిస్ కాకుండా మీరందరూ రావాలి అంటోంది. రాకుండా ఉంటామా అని అంతా అంటుంటారు. ఇక కాలేజ్ లైఫ్ ను వీళ్ళు ఫినిష్ చేశారు. మరుసటి రోజు అంతా కూర్చొని తింటున్నారు. నెక్స్ట్ వాళ్ళు డ్యూటీలు చేయాలి కదా, ఏమేమి చేయబోతున్నారో చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ పెట్టుకుని ఉన్నారు. అప్పుడు షియా ఏం చెప్తోందంటే ఆ రోజు ఒక అబ్బాయి వచ్చి నాతో వస్తావా అని అడిగాడు కదా, అక్కడికి వెళ్తున్నట్లు చెప్తోంది. అది వినగానే జిన్ ఆమెనే చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో అని ఇతడు అనుకుంటున్నాడు. పక్కనున్న అబ్బాయి కూడా షియా ఇలా చెప్పడం విని మన ప్రాజెక్ట్ లో హెల్ప్ చేశాడు కదా క్యూ అనే అబ్బాయి, అతడు కూడా అక్కడే ఉన్నాడు, నీకు తెలుసా అని అడుగుతుంటాడు. అప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు. అప్పుడు జిన్ను అది మంచి సిటీనే, వెళ్ళి రా షియా అంటుంటాడు. జిన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే నేను అబ్రాడ్ వెళ్తా అంటుంటాడు. అందరూ కూడా ఏమేమి కావాలో మంచిగా ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జీజిన్ ఒక స్టార్ట్అప్ కంపెనీని ఓపెన్ చేశాడు కదా, దానికి ఈ రోజు పేరు పెట్టి అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. దాని పేరు స్ట్రీమ్. అందులో 10 మంది పనిచేస్తారు. ఈ పేరును లిన్షి కోసమే అతడు పెట్టాడు. ఇంగ్లీష్ లో పేరు పెడితేనే బాగుంటుంది అని లిన్షి చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే పెట్టాడు. అందరూ ఒక్కో చోటుకు వెళ్లారు. జిన్ వచ్చాడు. నేను వెళ్తా అంటుంటే ఏంట్రా నీకు బిజినెస్ నచ్చుతుందని చెప్పావు, కానీ ఇప్పుడేంటి అంటుంటాడు. అప్పుడు జిన్ ఏమంటున్నాడంటే నాకు బిజినెస్ ఇష్టం, అంతేకాదు నాకు నచ్చిన వారితో కలిసి చేయడం నచ్చుతుంది అని అంటున్నాడు. అలాగైతే నువ్వు ఒప్పుకుంటున్నావా అంటుంటే అవునంటాడు. ఇప్పుడు తన టీమ్ లో జిన్ ను జాయిన్ చేసుకుంటున్నాడు. ఈ మాట వినగానే జీజిన్ కు లిన్షికి చాలా సంతోషం వేసింది. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ లో జిన్ కూడా ఒక మనిషిగా జాయిన్ అయ్యాడు. ఇంకోవైపు గావో చెన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడైతే లీవ్ దొరుకుతుందో వాళ్ళిద్దరు కలుస్తున్నారు. ఇంకోవైపు షియా తను ఒంటరిగా ఒక ఆఫీస్ లో పనిచేస్తోంది. కాల్ కు హీల్స్ వేసుకుంది. అప్పుడు గాయమైంది. తన ఎదురుగా ఇంకో అమ్మాయి కూడా అలాగే షూ వేసుకుని గాయమై ఉండింది. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చి మందు వేస్తున్నాడు. కొంచెం సేపే కదా అడ్జస్ట్ చేసుకో, రేపటి నుంచి ఇలా వేసుకోని అవసరం లేదురే అని అతడు కేరింగ్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూసినప్పుడు ఈమెకు జిన్ గుర్తుకు వచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు. కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయారు. ఇప్పుడు జీజిన్ కంపెనీ బాగానే డెవలప్ అవుతోంది. చాలా ప్రాఫిట్ కూడా వచ్చింది. ఈ రోజు పనిచేసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే మీకు
మీకు 3 రోజులు పెయిడ్ హాలిడేస్ ఇస్తున్నాను, జాలీగా ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత ఆఫీస్ కి రండి అని చెప్పాడు. అప్పుడు అంతా సంతోషపడుతున్నారు. అప్పుడు జిన్ అయితే ఈ రోజు మనం పార్టీకి వెళ్దామా అని పిలుస్తున్నాడు. అప్పుడు జీజిన్ తన ఫోన్ లో ఒక రిమైండర్ చూశాడు. లిన్షీకి బర్త్డే రాబోతోంది, అందువల్ల ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళిరండి, నేను జాయిన్ కాలేను, నాకు వేరే ప్లాన్ ఉంది, మీకు ఏం కావాలో తీసుకోండి, దానికి సంబంధించిన బిల్ ను నేను పే చేస్తా అంటాడు. అప్పుడు అంతా కూడా థ్యాంక్ యూ బాస్ అని అరుస్తుంటారు. ఇప్పుడు లిన్షీని చూపించారు. ఆమెకు ఇది ఫైనల్ ఇయర్ కావడం వల్ల ట్రైనింగ్ పీరియడ్ లో ఉంది, చాలా బిజీగా ఉంది, ఫోన్ కాల్ వచ్చినా కూడా కట్ చేస్తోంది. ఇప్పుడు జీజిన్ ఆమె కోసం చాలా సేపు వెయిట్ చేస్తున్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వేగంగా వస్తోంది. రాగానే చెయ్యి పట్టుకుని సారీ సారీ అంటోంది. అప్పుడు డాక్టర్ మేడం నేను మీకు తెలుసా అంటున్నాడు. ఓవర్ చేయకు, నేనేం చేసేది, కొంచెం కూడా టైం దొరకట్లేదు అని ఆమె అంటోంది. నువ్వు ట్రైనింగ్ ప్రారంభించినప్పటి నుంచేని మనం మీట్ అయ్యి ఎన్ని రోజులైందో తెలుసా అంటున్నాడు. 1 నెల అయి ఉంటుందా అంటుంటే పర్వాలేదు అదైనా గుర్తుందిలే అంటుంటాడు. ఈ రోజు ప్రాక్టికల్ గా నేను చాలా విషయాలు చేశాను తెలుసా అంటోంది. సరే నాకు కూడా అర్థమవుతోంది, నీకు కూడా టైర్డ్ గానే ఉండి ఉంటుంది కదా, సరే రా అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆమె అడుగుతోంది ఈ రోజు ఏంటి స్పెషల్ అని. సడన్ గా నన్ను బయట కిందకి తీసుకెళ్తున్నావు అని అంటుంటే నీకు ఇంకా తెలియట్లేదా ఈ రోజు ఏంటనేది? తెలియలేదే, ఓ కంపెనీ యొక్క యానివర్సరీ అని అంటోంది. అతడు ఏదో అడుగుతుంటే ఆమె ఫోన్ లో ఏదో చూస్తోంది. లిన్షీ నువ్వు దాన్ని చూడడం ఆపేయి అంటున్నాడు. ఈ రోజు ఏం రోజో కనిపెట్టు అంటుంటాడు. నాకు అస్సలు గుర్తులేదు, నువ్వే చెప్పు అంటోంది. ఈ రోజు నీ బర్త్డే అని అంటాడు. అవును కదా, నాకు అది కూడా గుర్తుకు లేదా అంటోంది. సరే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటుంటే ఇంటికి వెళ్లి కేక్ కట్ చేసి భోజనం చేద్దాం అని అంటున్నాడు. ఇంటికి వెళ్తున్నామా ఏంటి, ఈ దారి గుండా వెళ్తున్నాము, ఇల్లు ఇటు లేదే అని అంటోంది. మీ ఇంటికేట చెప్పాను, మా ఇంటికి అని అతడు అంటున్నాడు. రేపు నేను కాలేజీకి వెళ్ళాలి కదా అని ఆమె అంటే ఉదయం నేనే డ్రాప్ చేస్తా అని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక లోపలికి రాగానే అక్కడున్న సోఫాలోకి వెళ్లి పడుకుంటోంది. ఇంకా కేక్ కట్ చేయలేదు, అప్పుడే పడుకుంటున్నావా అని అడుగుతున్నాడు. నా వల్ల అస్సలు కావట్లేదు, నేను నిద్రపోలేదు, లైట్ గా పడుకుంటున్నా అంటోంది. సరే అని అతడు లోపలికి వెళ్లి కేక్ తీసుకొచ్చే లోపే పడుకుంది. లిన్షీ రా అని పిలుస్తుంటే మత్తులోనే వచ్చి ఊదుతోంది. సరే ఏదైనా వేడుకో అని అంటుంటే నేనేం వేడుకుంటాను, ఈ రోజు నాకు మంచిగా నిద్ర పట్టాలి, ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని అంటోంది. ఇప్పుడు ఏంటి నేను డిస్టర్బ్ చేయకూడదని అంటున్నావా అంటాడు. అదేం లేదు, నీ చెయ్యి లాంటి ఒక పిల్లో దొరికితే చాలు, ముందు ఆ చెయ్యి ఇవ్వు అని మెత్తలాగా పెట్టుకుని పడుకుంటోంది. సరే నువ్వు పడుకో అని ఆమె తల నిమురుతున్నాడు. సీన్ కట్ చేసి చాలా రోజుల తర్వాత చూపించారు. ఈమె చదువుతున్న కాలేజీలో స్టూడెంట్స్ ను గ్యాదరింగ్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం పాత స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. లిన్షీ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అందరికి మెసేజ్ పాస్ చేస్తోంది. ఏంటమ్మా అంతా వస్తున్నారా అని మెసేజ్ పెడుతుంటే అందరూ కూడా మేము బిజీగా ఉన్నామని మెసేజ్లు పెడుతున్నారు. అందరూ కూడా వేర్వేరు చోట్ల ఉన్నారు, ఈ రోజు అస్సలు కుదరదు, ఎందుకంటే మాకు ఆ ప్లాన్ ఉంది ఈ ప్లాన్ ఉంది అని మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ వస్తామని చెప్పలేదు. జిన్ను కూడా నా వల్ల అయితే ట్రై చేస్తా అని పెట్టాడు. అప్పుడు జీజినేమో నేను షెడ్యూల్ చూసి చెప్తా అని పెట్టాడు. చివరకు జీజిన్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు జీజిన్ లిన్షీ మాత్రమే స్కూల్ ఫంక్షన్ కు వచ్చారు. లోపలికి రాగానే లిన్షీ గేట్ ఏంటి చిన్నదైనట్లు ఉంది అని అంటోంది. చిన్నదేం కాలేదు, మనమే పెద్దగా అయ్యామని జీజిన్ అంటున్నాడు. ఓ అలాగా, సరే సరే అయితే షియాకు పంపించడం కోసం వీడియో తీసుకుందామని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత లోపలికి వచ్చారు, చుట్టూ తిరిగి చూసారు, చాలా చేంజెస్ కనిపించాయి. అప్పుడు లిన్షీ అంటోంది ఈ బాయిలర్ రూమే కనిపించట్లేదు, అంతేకాదు స్లాబ్ పైన చాలా చైర్స్ ఉండేవి అవన్నీ తీసేసినట్లున్నారే అంటోంది. ఇక్కడ అన్ని మారిపోయాయి లిన్షీ, కానీ ఒకటి మారిపోలేదు, మనం ఇద్దరమే అంటుంటాడు. లేదు నువ్వు కూడా మారావు అంటోంది. నేనే మారాను అని అడుగుతున్నాడు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నువ్వు చాలా క్యూట్ గా మారావు కదా అంటోంది. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వు ముఖాన్ని టెర్రర్ గా పెట్టేవాడివి, చాలా ఓవర్ గా చేసేవాడివి, నన్ను ఆట పట్టించేవాడివి. అప్పుడు అతడు నువ్వు కూడా మారావు, అప్పుడు నీకు మిల్క్ టీనే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు లెమన్ టీ లాగా మారావు అంటుంటాడు. ఇలా వీళ్ళు పైన మాట్లాడుకుంటున్న సమయంలో కింద నుంచి బెలూన్స్ వస్తున్నాయి. ఏంటి బెలూన్స్ వస్తున్నాయి అని అడుగుతోంది. ఆమె స్కూల్లో చదివేటప్పుడు ఆ బెలూన్స్ కు లీవ్స్ పెట్టి పంపిస్తుంటుంది కదా, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. ఆమెకు అర్థమైపోయింది ఇదంతా నేను చేశాను కదా అంటోంది. ఇప్పుడు స్టెప్స్ దిగుకుంటూ వస్తోంది. అప్పుడు స్టార్స్ ల్యాబ్ లో చూపించింది కదా, అవన్నీ ఇప్పుడు లైన్ గా ఉన్నాయి, ఇవన్నీ నేను చేసినవి కదా. చివరగా మ్యాథ్స్ సార్ విగ్ ను తీసేయడం జరుగుతుంది కదా, ఇప్పుడు కూడా అది చేయమంటావా? నా వల్ల కాదు బాబోయ్ అంటోంది. అదేం చెప్పనులే అంటున్నాడు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఇదెందుకుంది అని అంటోంది. సరే రా వచ్చి కూర్చో అంటాడు. అది ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక లెటర్ కనిపిస్తోంది. అందులో ఏముందంటే మిమ్మల్ని మేము చాలా ప్రశ్నలు అడగబోతున్నాం, మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్తున్నారు అందులో. అప్పుడు
అప్పుడు జీజిన్ స్టార్ట్ చేయమని చెప్పాడు. ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే మీకు ఎవరు నచ్చుతారు అని కింద 2 చాయిస్ ఇచ్చారు. ఫస్ట్ జీజిన్, సెకండ్ ఇంకో ఎవరి పేరో ఇచ్చారు. అప్పుడు ఆమె ఇంకో పేరు ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటోంది. ఏం కాదు ఆ ర్యాబిట్ ఏడుస్తుంటుంది అని అంటుంటాడు. అలాగా అని ఆమె సెకండ్ నేమ్ ను సెలెక్ట్ చేసింది. చెప్పినట్లుగానే ఆ ర్యాబిట్ కూర్చుని ఏడుస్తోంది. సమాధానం నీకు తెలిస్తే చాలు ఊరికే అలా ట్రయల్ చేశా. నెక్స్ట్ క్వశ్చన్ కు కరెక్ట్ గా సమాధానం చెప్తా అంటోంది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. మీరు జీజిన్ ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు అని అందులో ఉంది. ఫస్ట్ సైకిల్ స్టాండ్, సెకండ్ క్లాస్ రూమ్ అని ఉంది. ఆమె సైకిల్ స్టాండ్ అని క్లిక్ చేసింది. అది క్లిక్ చేయగానే ఫస్ట్ ఈమె అతన్ని హక్ చేసుకుంటుంది కదా అచ్చం అలాగే ఒక బొమ్మ వచ్చింది. అయ్యయ్యో ఫస్ట్ టైం ఇలా ఒక పిచ్చిందాలాగా ప్రవర్తించాను కదా అని నవ్వుకుంటోంది. ఇలా ఒక్కో క్వశ్చన్ అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పారు. చివరగా ర్యాబిట్, ఫాక్స్ హక్ చేసుకున్నాయి. ఆ పక్కనే జీజిన్, లిన్షీ హక్ చేసుకున్నట్లు పిక్చర్స్ వచ్చాయి. ఇప్పుడు గిఫ్ట్ వస్తోంది మీరు కళ్ళు మూసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ఆమెకు మాస్క్ తో కళ్ళు మూసేశాడు. లిన్షీ క్లాస్ రూమ్ లో అటు ఇటు తిరుగుతోంది. జీజిన్ ఎక్కడికో వెళ్ళాడు. ఈమె చాలా సేపటి నుంచి క్లాస్ రూమ్ లో అటు ఇటు తిరుగుతోంది. అప్పుడు చాలా మంది స్కూల్ గర్ల్స్ వచ్చారు. కొంచెం సేపు అయ్యాక లిన్షీ కళ్ళకు ఉన్న మాస్క్ ను తీసేశారు. ఆమె ముందు షియా నిలబడి ఉంది. అది కూడా స్కూల్ యూనిఫామ్ లో వచ్చి నిలబడింది. అది చూడగానే అర్థం కాలేదు. అప్పుడు చుట్టూ తిరిగి చూసింది. ఈమెతో పాటు పాస్ లో చదివారు కదా వాళ్ళంతా కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని వాళ్ళ చోట్ల కూర్చున్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ 10th కు వచ్చినట్లు ఫీల్ అవుతోంది. అప్పుడు జీజిన్ కూడా స్కూల్ డ్రెస్ లో చేతిలో ఫ్లవర్స్ తో వచ్చాడు. ఏం జరగబోతోందో ఇక అందరికీ అర్థమైపోయింది. అందరూ ఓ అని అరుస్తున్నారు. అప్పుడు ఫ్లవర్స్ ఆమెకిచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నీతో ఉన్న రోజులన్నీ నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. నువ్వు చివరి వరకు నాతోనే ఉంటావని నమ్ముతున్నా అని అతడు ప్రపోజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె చేయిని చాపింది. అతడు ఉంగరం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత నైట్ డిన్నర్ అంతా కలిసి చేస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద పార్టీయే జరుగుతోంది. అప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే కేవలం డ్రింక్ మాత్రమే కొడితే బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్స్ ఆడదామా? స్కూల్ లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కో సీక్రెట్ ఉండేది కదా అదంతా ఇప్పుడు షేర్ చేసుకోవాలి అంటుంటారు. అప్పుడు ఆ క్లెవర్ అమ్మాయి ఆరంభించింది. అప్పుడు ఆమె స్కూల్లో చదివేటప్పుడు జీజిన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అప్పుడు ఆమెను అంతా వింతగా చూస్తుంటే అది ఫాస్ట్ లో ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అంటోంది. అప్పుడు అంతా ఏంటి పెళ్లి అయిపోయిందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆమె అందరికి థ్యాంక్స్ చెప్తోంది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఆమె సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. కానీ వీళ్ళే ఆమెను ఆపారు. అందుకోసం థ్యాంక్స్ అని చెప్పింది. ఆ తర్వాత ఇంకో అబ్బాయి మాట్లాడుతున్నాడు. నాకు షియాపై క్రష్ ఉండేది అని అంటున్నాడు. ఏంట్రా కొత్తగా చెప్తున్నావు అని అంతా చూస్తున్నారు. యాక్చువల్ గా ఆమెపై నాకు క్రష్ ఉండింది. కానీ జిన్నే ఆ రోజు నా దగ్గరికి వచ్చి నాతో గొడవపడి షియా వైపు వెళ్ళనే కూడదని చెప్పాడు. అప్పటి నుంచే నేను షియా వైపు వెళ్ళనే లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడే షియాకు ఈ విషయం తెలియవచ్చింది. ఒకసారి క్లాస్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు జిన్ చాలా కోపంగా వచ్చాడు. అతనికి చాలా దెబ్బలు తగిలాయి. చాలా శోకంగా ఉన్నప్పుడు అతన్ని ఏమైందిరా అని షియా అడిగింది. అప్పుడు జిన్ విషయం చెప్పలేదు. ఇప్పుడే ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఇందుకోసమే గొడవ పడ్డావా అనుకుంటోంది. ఎలాగూ జీజిన్ కు లిన్షీకి పెళ్లి కాబోతోంది. ఇక నెక్స్ట్ మీరే కదా అని ఫ్రెండ్స్ అంటున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడుగుతుంటే పక్కనున్న అమ్మాయి వాళ్లకు బ్రేకప్ అయింది అని చెప్పింది. ఏంటి బ్రేకప్ అయిందా అని జిన్ షియా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా వీరి మనసులో ఒకరికి ఒకరి ఇష్టమే, కానీ ఈగో వల్ల చెప్పుకోవట్లేదు. పార్టీ అయిపోయిన తర్వాత కూడా జిన్ ఫుల్ గా తాగి అక్కడే పడుకున్నాడు. అప్పుడు షియా అక్కడి నుంచి వెళ్ళలేదు. జిన్ పక్కగా వచ్చి కూర్చుంది. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను, నువ్వు వింటున్నావా లేదా అని కూడా నాకు తెలియదు, కానీ నేను చెప్పిపోతా అని మాట్లాడుతోంది. నాకెప్పుడు తెలుసా నీపై ప్రేమ కలిగింది? నువ్వు ఒక రోజు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నన్ను ఫాలో అవుతూ వచ్చావు కదా, అప్పుడే నాకు నీపై ఇష్టం కలిగింది. కానీ నేనే ఓవర్ గా చేసి నిన్ను దూరం చేసుకున్నా అంటోంది. అవకాశం ఉంటే ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటాను, కానీ ఇప్పటికే లేట్ అయిందని నాకు బాగానే తెలుసు. నాకు తెలిసింది నీ ఆఫీస్ లో ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడుతోందని. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీ నుంచి ఒక గుడ్ న్యూస్ ను నేను ఎదురు చూస్తున్నా అంటోంది. తన పాటున తను మాట్లాడి వెళ్ళిపోయింది. ఇటువైపు ఇతడు ఆమెను అసలు తిరిగి కూడా చూడలేదు. కానీ లోన బాగా ఏడుస్తున్నాడు. ఇతడు కూడా ఆమెతో నిజం చెప్పట్లేదు. వీళ్ళిద్దరూ మిస్అండర్స్టాండింగ్ అయింది కదా, అలాగే కంటిన్యూ అవుతోంది. కొన్ని రోజుల తర్వాత చూపించారు ఈ రోజు జీజిన్ లిన్షీ యొక్క పెళ్లి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొంచెం సేపు అయ్యాక ఒక కారు వచ్చింది. ఎవర్రా అని చూస్తే లిన్ దిగుతున్నాడు. అతడు రాగానే జీజిన్ ముఖంలో కొంచెం జెలసీ కనిపిస్తోంది. ఏంట్రా ఇంత బాగా రెడీ అయ్యి వచ్చావు, కొంచెం తక్కువగా రెడీ వచ్చి ఉంటే బాగుండేది కదా అంటున్నాడు. భయపడకురా, నేను లిన్షీనేమి ఎత్తుకెళ్ళను అలా అంటుంటే ఏంట్రా భయమా నాకా అంటుంటాడు.
అప్పుడు అందరూ కలిసి అతన్ని ఆట పట్టిస్తున్నారు. అప్పుడు లిన్ జీజీని చూస్తూ ఏమంటున్నాడంటే, లిన్షీ కళ్ళ నుంచి ఒక్క కన్నీరు చుక్క వచ్చినా చాలు, ఇక నీ పని అంతే అంటుంటాడు. సరేరా బాగానే చూసుకుంటా అంటున్నాడు. అప్పుడు లిన్షీని చూస్తూ, లిన్షీ ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంటాడు. థ్యాంక్స్ అని అంటుంటే, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నేను ఎప్పుడు కోరుకుంటా అంటుంటాడు. నాకు కూడా తెలుసు అని ఆమె చెప్తోంది. ఆ తర్వాత స్పీచ్ ఇస్తుంటారు. మ్యాథ్స్ సరే మాట్లాడుతున్నాడు. అప్పుడు పిల్లలంతా జిన్ను చూస్తూ, ఏంట్రా మీ అయ్య వచ్చాడు, ఏదో వాగుతున్నాడు ఏంట్రా అంటున్నారు. అతడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. చిన్న పిల్లలు ఆ పెళ్లి రింగును తీసుకొస్తున్నారు. ఇద్దరు పిల్లలు చాలా స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇతనికి ఓపిక లేదు, వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రింగ్ ఇస్తారు, ఎప్పుడు పెళ్లి చేసుకునేది అని అతడే ముందుకు వెళ్తున్నాడు. ఆ రింగ్ తీసుకొచ్చి లిన్షీకి పెట్టాడు. ఇప్పుడు కిస్ చేసుకున్నారు. పెళ్లి బాగానే జరిగిపోయింది. ఇక పెళ్లి అయిపోయింది కదా, వీళ్లకు సర్ప్రైజ్ గా ఏమైనా ఇవ్వాలని అనుకున్నారు. అప్పుడు హోటల్లో ఉన్న వాళ్ళు పిలిచారు. చాలా ఫ్రూట్స్ స్వీట్స్ ఇస్తున్నారు. ఏంటండి అని అడుగుతుంటే, జీజీనే మీకు ఇవ్వమని చెప్పాడు, సర్ప్రైజ్ గా ఇవ్వమని చెప్పారు అని అంటోంది. ఏంటి మాకు సర్ప్రైజా, ఏంట్రా ఇది అని చూస్తున్నారు. అందులో చూస్తే ఒక పేపర్ ఉంది. అందులో చూస్తే ఏం రాసి ఉందంటే, మీరు నాకు ఏ సర్ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే మీకు ఇస్తాను, ఇదంతా ఫుల్ గా తినేసి ఇంటికి వెళ్లి చేరాన్రా అని అందులో రాసి ఉంది. ఆల్రెడీ మేము బయలుదేరాం అని అందులో రాశాడు. అరే వీడికి ఏదో చేద్దామని అనుకుంటే వీళ్ళేంట్రా ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అని అందరూ ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. చెంగ్ గావో షియాకు జిన్ కు బాయ్ చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ నిలబడి ఉన్నారు. అప్పుడు షియా సరే నేను వెళ్తున్నా అంటోంది. జిన్ ఏమీ చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నాడు. షియా నడుచుకుంటూ వెళ్తోంది. అతనికి పిలవాలనే ఉంది, కానీ ఎలా పిలవాలో అర్థం కావట్లేదు. ఇతడు చాలా సేపు చూశాడు. ఇక ఆమె వెళ్తుంటే ఇతడు కూడా తిరిగి వెళ్దామని తిరిగాడు. అప్పుడే ఆమె తిరిగి చూసింది. ఒకరినొకరు చూసుకోలేదు. సరే అతడే పిలవలేదు, ఇక నేనెందుకు పిలవాలి అని ఈమె వెళ్తోంది. జిన్ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ అతని వల్ల కావట్లేదు. ఆమెతో మాట్లాడదామని తిరిగి వచ్చాడు. షియా అని పిలిచాడు. రోడ్డు కట్టువైపు షియా ఉంది. అప్పుడు అతడు ఏం చెప్పబోతున్నాడు అని ఆమె ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తోంది. అప్పుడు అతడు తిరిగి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దామా అని అరుస్తుంటాడు. ఇదే ఆమె కూడా ఎదురు చూస్తోంది. ఇక చివరకు వీళ్ళు కూడా కలిసిపోయారు. ఇప్పుడు లిన్షీ జీజీని చూపించారు. వీళ్ళు లాస్ట్ టైం ఒక ప్లాన్ వేసుకుంటారు, అక్కడికి వెళ్ళలేకపోయారు కదా. ఇప్పుడు ఆ వ్యాన్ లో వెడ్డింగ్ డ్రెస్ తో వెళ్తున్నారు. అప్పుడు లిన్షీ ఏమంటుందంటే, ఈ వ్యాన్ ను చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఒకవేళ వస్తారేమో అంటోంది. వాళ్ళు రావడానికి ఛాన్సే లేదు, ఈ రోజు మనం ఒంటరిగా ఉండబోతున్నాం అని అంటున్నాడు. చాలా దూరం బండి నడుకుంటూ వచ్చారు. రాత్రిపూట ఒక చోట తిని టెంట్ వేసుకుని కూర్చున్నారు. ఈ ప్రాంతం గుర్తుపట్టావా అని అడిగాడు. రాత్రి ఎలా తెలుస్తుంది, అంతా చీకటిగా ఉంది, అయినా కూడా బాగానే ఉంది అని అంటోంది. అవును మనకు పెళ్లి జరిగింది కదా, ఒక ముఖ్యమైన పని ఉంది కదా అని ఆమె అంటుంటే, అవునవును ఇప్పుడైనా నీకు గుర్తుకొచ్చింది అని అంటున్నాడు. చాలా ముఖ్యమైన పని ఉంది అని ఆసక్తిగా లేస్తున్నాడు. అప్పుడు ఆమె ఒక పేపర్ తీసింది. ఏంటి ముఖ్యమైన పని అని పేపర్ తీసావేంటి అంటుంటాడు. అవును ఎవరెవరు ఏ పని చేయాలో కాంట్రాక్ట్ వేయాలి కదా, ఎవరు ఇల్లు ఉడవాలి, ఎవరు పాత్రలు తోమాలి, ఎవరు దుస్తులు పిండాలి అని రాసుకోవాలి కదా అంటోంది. ఇక నిజంగా అన్ని రాసుకుని ఒక కాంట్రాక్టే రెడీ చేసింది. అప్పుడు అతడు నువ్వు ఏం చెప్పినా నేను వింటా అని సైన్ పెడుతున్నాడు. అప్పుడు ఆమె నాకు ఏం డిఫరెంట్ కనిపించట్లేదు, ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉన్నామో పెళ్లైన తర్వాత కూడా అలాగే ఉంది అని అంటోంది. అప్పుడు అతడు పెళ్లి తర్వాత ఒక డిఫరెంట్ ఉంది లిన్షీ, అది నీకు తెలిసేలా చేస్తా ఉండు అంటుంటాడు. అప్పుడు ఆమెను తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం చూపించారు. లిన్షీ కూర్చుని కిటికీ గుండా బయటకు చూస్తోంది. ఇది ఏ ప్రాంతం అంటే లాస్ట్ టైం వీళ్ళు ట్రిప్ కు వచ్చినప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ చోటుకే అతడు ఆమెను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమె అతనితో నువ్వు చెప్పనే లేదు, రాత్రి చెప్పి ఉంటే బాగుండేది కదా అంటోంది. నువ్వే గుర్తుపడతావని అనుకున్నా అంటుంటాడు. సరే సరే నేను రిపోర్ట్ రెడీ చేయాలి అంటోంది. ఏంటి రిపోర్టా, ఇప్పుడే మనకు పెళ్లి అయింది, ఆ విషయం మర్చిపోయావా అంటున్నాడు. ఊరికే అన్న భయపడిపోయావా, సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతోంది. ఎక్కడికి వెళ్లాలో చెప్పు అంటుంటాడు. నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నువ్వు పక్కనుంటే ఎక్కడికైనా వస్తా అంటోంది. ఇలా వీళ్ళ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది. సీన్ కట్ చేస్తే లిన్షీ వాళ్ళ అమ్మా నాన్న, జీజిన్ వాళ్ళ అమ్మా నాన్న అంతా కలిసి డిన్నర్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడు మనవరాలో మనవడో వస్తారు అని అడుగుతున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు జీజిన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, నాన్న మీరు ఊరికే ఉండండి, తినేటప్పుడు ఇలా అడుగుతారా అంటుంటాడు. అయినా కూడా నేను కూడా బాబాయ్ కావాలని ఆశగా ఉంది, త్వరగా ఏదైనా చేయండి రా బాబు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే లిన్షీ జీజిన్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు లిన్షీ పిల్లల వీడియోస్ ఉంటాయి కదా వాటిని చూస్తోంది. ఇదిగో ఈ బాబు బాగున్నాడు కదా, ఇదిగో ఈ పాప బాగుంది కదా అంటోంది. నా పాప కంటే వీళ్ళు అందంగా ఏం లేరు అని అతడు అంటున్నాడు. నీ పాపనా ఏంటి, ఇంకా మనకు పాప రాలేదు కదా అంటోంది. అందుకే రెడీ చేయాలని నిర్ణయించుకున్నా అంటున్నాడు. సీన్
కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూపించారు. జీజిన్ పడుకున్న లిన్షీని లేపుతున్నాడు. లిన్షీలే నీకు టైం కాలేదా అంటున్నాడు. అప్పుడు ఆమె అయ్యో నన్ను పడుకోనివ్వు అంటోంది. అదే టైంలో ఒక చిన్న పిల్లాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా నాన్న అని వాళ్ళ మధ్యలో పడుకున్నాడు. అప్పుడు జీజిన్ నేను ఒక అమ్మాయిని కంటే బాగుండేదిరా, పాప అయితే సాఫ్ట్ గా నడుచుకునేది, ఎందుకురా ఇలా అల్లరి చేస్తున్నావు అని అతడు అంటున్నాడు. అప్పుడు లిన్షీ చెప్తే విన్నారా, అనుభవించండి అంటోంది. ఇప్పుడు ఈ ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు న్యూ ఇయర్, అందువల్ల ముగ్గురు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నారు. టపాసులు పేలుస్తుంటే ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. ఈ హ్యాపీ ఎండింగ్ తో ఈ డ్రామా ముగిసిపోయింది. ఈ డ్రామా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో డ్రామాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.